ఇసుక ఫ్రీగా ఇచ్చాం. మీరు ఎక్కడైనా సరే మీ ఊర్లో ఇసుకుంటే మీరు స్వేచ్ఛగా తీసుకుపోయే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి మీకు ఇచ్చామని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఎవరైనా సరే అడ్డం వచ్చినా, మీ ఊర్లో అవకతవకలు చేసినా మీరు పోరాడండి, ఎదురు తిరగండి, గట్టిగా ఉండండి. నేను అండగా ఉంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు గవర్నమెంట్ కి వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. నేను ఒకటి ఆలోచించాను, భవన నిర్మాణ కార్మికులకు పని కావాలి, కడుపు నిండా తిండి తినే పరిస్థితి ఉండాలి. అంతేకాకుండా భవనాలు కడితే ఎంతో మందికి ఉపాధి వస్తుంది, సంపద పెరుగుతుంది. దీనివల్ల భవిష్యత్తులో మళ్లీ ఆదాయం వస్తుంది. అలాంటి కార్యక్రమానికి రూపురేఖలు దిద్దాం. భవన నిర్మాణాలకు గాని లేఅవుట్ల అనుమతులన్నీ కూడా చాలా సులభతరం చేశాం. నిర్మాణ రంగాన్ని ప్రోత్సహిస్తున్నాం.